యుద్ధ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కొరత పెరుగుతోంది. ఈ ప్రభావం వంట గ్యాస్ ఎల్‌పీజీ సరఫరాపై కూడా పడుతున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశంలో వంట ఇంధనంపై ఒత్తిడి తగ్గించేందుకు భారత ప్రభుత్వం తాత్కాలిక చర్యలు చేపట్టింది. 60 రోజుల అత్యవసర ప్రణాళిక కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గృహ వినియోగానికి అదనంగా కిరోసిన్ కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ కిరోసిన్ను వంట, లైటింగ్ అవసరాల కోసం వినియోగించనున్నారు. గతంలో కిరోసిన్ రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా కిరోసిన్ సరఫరాను మళ్లీ ప్రారంభించనున్నారు. దీనివల్ల ఎల్‌పీజీ కొరతను ఎదుర్కొంటున్న కుటుంబాలు తమ రోజువారీ అవసరాలకు అవసరమైన ఇంధనాన్ని సులభంగా పొందగలుగుతాయి. గతంలో పీడీఎస్ కిరోసిన్ రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తాత్కాలికంగా మళ్లీ కిరోసిన్ సరఫరా ప్రారంభించనున్నారని న్యూస్ 18 హిందీ తెలిపింది. ఎల్‌పీజీ కొరతను ఎదుర్కొంటున్న కుటుంబాలకు కనీస గృహ అవసరాలు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన ఇంధన స్టేషన్లలో గృహ వినియోగానికి సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ నిల్వ చేసి పంపిణీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ప్రతి జిల్లాలో కనీసం 2 ఫ్యూయల్ స్టేషన్లకు, ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీలు నిర్వహిస్తున్న ఔట్లెట్లకు గరిష్టంగా 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునే అనుమతి ఉంటుంది. హోర్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిస్థితులు వచ్చినా భారత్ వద్ద కనీసం 2 నెలల పాటు సరిపడా క్రూడ్ ఆయిల్, ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ప్రస్తుతం భారత్కు ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడ్ ఆయిల్ అందుతోంది. అదనంగా, పైప్ ద్వారా వచ్చే సహజ వాయువు (పీఎన్జీ) కనెక్షన్ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు ఎల్‌పీజీ నుంచి అప్‌కి మారాలని ప్రభుత్వం సూచించింది. ఈ మార్పు జరగకపోతే ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేయవచ్చని హెచ్చరించింది. ఈ చర్యల లక్ష్యం గ్యాస్ నెట్వర్క్ను విస్తరించడం మరియు ఒకే ఇంధనంపై ఆధారపడకుండా ఉండడం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కిరోసిన్ కేటాయింపులు జరిగాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, లడఖ్ వంటి ప్రాంతాలు తమకు అదనపు కేటాయింపులు అవసరం లేదని తెలిపాయి. ఈ జాబితాలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.